నేను నిన్ను ఒక మాట అనకూడదు, నువ్వు అపవిత్రుడవు అని నేను అనకూడదు. కానీ నువ్వు అపవిత్రంగా ఉన్నావు అన్న విషయం నీకు తెలియడానికే నేను వెళ్ళి రాణి దగ్గర కుండలాలు పుచ్చుకో అన్నాను. ఎందుకని అన్నానో తెలుసా? అవి పవిత్రమైనవైతే పుచ్చుకునేటప్పుడు నువ్వెలా ఉండాలి? నువ్వు పవిత్రంగా ఉండాలి కదా. నువ్వు పవిత్రంగా లేకుండా పవిత్రమైనటువంటి వస్తువుని పుచ్చుకోవడానికి నీకే అర్హత ఉంది? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కనపడ్డ ప్రతి పుల్లతోటి పళ్ళల్లో పుచ్చుకుని ఆ పుల్ల అవతల పారేసి దేవాలయంలోకి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుంటే నీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు ఆ అనుగ్రహాన్ని పొందడానికి వీలైన శౌచంతో నువ్వు దేవాలయంలోకి వెళ్ళవలసిన అవసరం ఉందా లేదా? ఏ వస్తువుని ముట్టుకునేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండి ముట్టుకోవలసి ఉంటుంది. అంతేకాని చేతులకి రబ్బర్ తొడుగులు వేసుకోకుండా నువ్వు ఎలక్ట్రిక్ వైర్ ముట్టుకుంటున్నావా? ముట్టుకోవట్లేదే. ఒంటి మీద తడి బట్టలు ఉండగా నువ్వు విద్యుత్తీగా ముట్టుకుంటున్నావా? ముట్టుకోవట్లేదే. అంటే నీకు తగిలింది కాబట్టి షాక్ తెలుస్తోంది. ఈశ్వర ప్రసాదాన్ని అలా పుచ్చుకోకూడదన్న విషయం షాక్ కొట్టిన తర్వాత నేర్చుకుందాం అనుకుంటున్నావా? అలా వద్దని చెప్పిన గురువు ఉన్నప్పుడు ఎందుకు అలా షాక్ కొట్టించుకునే ప్రయత్నం చేస్తావు? శౌచంతో వెళ్ళు దేవాలయంలోకి. ఎక్కడ నీకు ధూళి దర్శనం ఉందో అక్కడ వెళ్ళి కౌలించుకో. ప్రయాణం చేసి వచ్చిన శ్రీశైలాది క్షేత్రములలో ఈశ్వరుడు అనుగ్రహించాడు అలాగా. కాబట్టి నీవు అపవిత్రుడవు అని నేను చెప్తే బాగుంటుందా? ఇన్ని చదువుకున్నవాడివి నువ్వు అపవిత్రంగా ఉన్నావయా, నీవు కుండలములను ఎలా పుచ్చుకుంటావు? మా ఆవిడ ఇస్తే మాత్రం పుచ్చుకోవడానికి నీకు అధికారం ఏముంది అపవిత్రంగా ఉన్నవాడికి అని నేను అనొచ్చా? అనకూడదు. అందుకని అనలేకపోయాను. కానీ ఓ బ్రహ్మచారి, నీకు ఒక విషయం చెప్తున్నాను. ఆ దేవి పవిత్ర, పతివ్రత. నా భార్య మహాపవిత్రురాలు, ఆమె మహాపతివ్రత. ఆమె అశుచులకు కనగాదనవద్య. ఎవరు అపవిత్రంగా ఉంటారో, శౌచము లేదో, శౌచము అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్య అభ్యంతర అని రెండు ఉంటాయి శౌచాలు. బయట స్నానం చేస్తే పోయేది ఒకటి, లోపల మనస్సంతా ఈశ్వరుడి మీదే నిలబడితే వచ్చేది ఒకటి. నీకు శౌచము లేదు. శౌచము లేకుండా నీకు ఆవిడ కనపడదు. అశౌచమున్న వారికి ఆవిడ కనపడదు. అసలు ఆవిడకి ఆ శక్తి ఉంది. అందుకని నువ్వు శౌచమును పొంది వెళ్ళు. ఇప్పుడు ఆలోచించాడు ఆయన, ఏమిటి నాకు శౌచానికి తేడా వచ్చింది, ఎక్కడ వచ్చింది దోషం అని. పేడ తిన్నాను. పేడ తిన్న తర్వాత ఆచమనం చెయ్యాలి. పేడ తిన్న తర్వాత ఏమి? యథార్థానికి స్నానం చేసే అవకాశం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మంచి పని మీద ప్రారంభం చేసే ముందు ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఆచమనం మళ్ళీ చెయ్యాలి. ఆచమనం చేస్తే మళ్ళీ ప్రారంభం అవుతుంది శౌచం. నేను ఆచమనం చేయలేదు పేడ తిన్న తర్వాత. అక్కడ వచ్చింది నాకు అపవిత్రత. వెంటనే కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కుని నీటిని 3 మార్లు ఆచమనం చేశాడు. ఆ ఆచమనం అనేటటువంటిది చెయ్యడానికి కారణం అందుకొచ్చింది. అది అభ్యంతర శౌచం, అంటే లోపలి శౌచాన్ని తీసుకొచ్చి పెడుతుంది. బాహ్య శౌచం స్నానం వలన వస్తుంది. ఇప్పుడు ఆయన తిన్న పదార్థము వలన కలిగినటువంటి అశౌచం ఏదుందో, అంటే తిన్న తర్వాత ఆచమనం చేయలేదు కాబట్టి ఆవిడ కనపడలేదు. వెంటనే మళ్ళీ ఆచమనం చేశాడంటే ఆచారకాండ యొక్క వైభవం ఏమిటో నన్నయ్య గారు చక్కగా పెద్దపీట వేసి మనకి దర్శనం చేయిస్తున్నారు. అందుకని ఆచమనం చేసి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ పౌష్య మహారాణి కనపడి, నాయన ఇదిగో కుండలములు అడిగావు, గురుదక్షిణగా ఇస్తానంటున్నావు, తీసుకెళ్ళు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, తక్షకుడు అని ఒక సర్పరాజు ఉన్నాడు. ఆయన మహాబలవంతుడు మాయావి. ఎప్పటి నుంచో ఈ కుండలములను తస్కరించాలని కోరుకుంటున్నాడు. ఎందుకు తస్కరించలేకపోయాడు? పరమ పవిత్ర పతివ్రత అయిన నేను ఉన్న చోటికి ఎలా రాగలడు? అపవిత్రమైన ఆలోచనలు ఉన్నవాడు రాలేకపోయాడు. ఇప్పుడు నువ్వు పట్టుకెడుతున్నావు. చూసావా, గబుక్కుని లోపలికి వచ్చావు ఆచమనం చేయకుండా. అలా ఏమాత్రం నీ దగ్గర దోషం వచ్చినా వీటిని తీసుకుపోతాడు. తీసుకుపోతే ఏమవుతుందో తెలుసా? నేనిచ్చాను కుండలాలు, నువ్వు నీ శ్రద్ధని కోల్పోయిన కారణం చేత గురుదక్షిణ చెల్లించలేని వాడవుతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని పట్టుకుని వెళ్ళు పరాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు గబగబా కుండలాలు తీసుకున్నాడు, చాలా సంతోషంగా బయలుదేరాడు. రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారు అన్నారు, నాయన ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు, వేళ దాటిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చేసి బయలుదేరు. బ్రహ్మచారివి ఇంటికి వచ్చావు. బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ ఆహారం కొరకు గృహస్థు ఇంటి మీద ఆధారపడతారు. కాబట్టి గృహస్థు యొక్క ధర్మం ఏమిటంటే బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వస్తే భిక్ష పెట్టాలి వాళ్ళిద్దరూ తిన్నదాన్ని భిక్ష అంటారు. భిక్ష అని ఎందుకంటారో తెలుసా అండి? వచ్చే పూటకి దాచుకోకుండా ఉండాలి వాళ్ళిద్దరు. గృహస్థు వచ్చే పూటకి దాచుకోవచ్చు, అందుకు దానం పడతాడు. పొద్దున్న పలహారం చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏం చేస్తావా అని గృహస్థు అడిగాడు అనుకోండి, తప్పేం లేదు. రాత్రి గారెలు తిందామని ఉంది, మినపప్పు తెచ్చి నానబోయి, అంటే ఓ పూటలో నానతాయో లేదో నాకు తెలియదు, ఉదాహరణకి చెప్పానంతే. మళ్ళీ నానతాయా అండి నేను విరిగిదిగా కడక్కండి. కాబట్టి
తెచ్చి రాత్రి తినడం కోసమని ఏర్పాటు గృహస్థు పెట్టుకోవచ్చు. బ్రహ్మచారి అలా ఉంచుకోకూడదు, సన్యాసి అలా ఉంచుకోకూడదు. వాళ్ళు తినడానికి సంభారములు ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని చేతిలో పడిన కబలం తింటారంతే. కాబట్టి ఇప్పుడు అటువంటి బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష ఎవరు పెట్టాలి? గృహస్థు పెట్టాలి. కాబట్టి గృహస్థు ధర్మం. బ్రహ్మచారి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు కుండలాలు తీసుకుని, అన్నం ఎక్కడ తింటాడు? మరి తాను గృహస్థాశ్రమంలో ఉన్నదెందుకు? వచ్చిన వాడికి అన్నం పెట్టడానికే. కాబట్టి అతిథి దేవో భవ స్నాతకం చేసేటప్పుడు చెప్పారు గురువుగారు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు బ్రహ్మచారి వస్తే అన్నం పెట్టు, అమ్మని జాగ్రత్తగా చూడు, నాన్నని జాగ్రత్తగా చూడని చెప్పారు. అందుకని ఆయన ధర్మం ఆయన పాటించాడు. ఆయన అన్నాడు భోజనం చేసి వెళ్ళు. తాను బ్రహ్మచారి, గృహస్థు పిలిస్తే తినాలి కాబట్టి తింటాను. కాబట్టి ఇప్పుడు కూర్చోబెట్టాడు, భోజనం అంతా పెట్టాడు. భోజనం అంతా పెట్టిన తర్వాత ఆయన భోజనం చేస్తుంటే అందులో తల వెంట్రుకు వచ్చింది. ఇప్పుడు అందులోకి వెంట్రుకు వస్తే అర్ధాకలితో బ్రహ్మచారి లేచిపోయాడు. బ్రహ్మచారి అర్ధాకలితో లేచిపోతే మరి బాధ కదండి. సగమాకలితో లేచిపోవడం స్వభావము అని మీతో నేను మాట చెప్పాను చూసారా, అది దుడుక్కున పైకి వచ్చింది. పిల్లవాడు కదూ, ఆకలి శ్రద్ధతో పెట్టద్దు. అన్నం పెట్టినప్పుడు గృహస్థు బ్రహ్మచారికి భిక్ష పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు పెట్టకుండా వెంట్రుకతో అన్నం పెడతావా? కడుపు నిన్ననే లేదు, లేచిపోయాను. ఒకసారి తినమని మళ్ళీ వెళ్ళి ఇంకోసారి తినకూడదు, మళ్ళీ ఇంకా రాత్రి ఎప్పుడో ఏ పలహారం వరకు ఉండాలి. ఎంత దూరం నడవాలి ఆకలితోటి? ఎంత ఇబ్బంది పెట్టావు నన్ను. ఆయనకి కోపం వచ్చి నీకు దృష్టి పోవుగాక అన్నాడు పౌష్య మహారాజు. అనగానే పౌష్యుడు అన్నాడు, నువ్వు బ్రహ్మచారివి, నేను గృహస్థుని, నా ధర్మం నేను నెరవేర్చాను. నేను వండానా? నేను నీకు కావాలని వెంట్రుక వేసి పెట్టానా? అది పొరపాటున వెంట్రుకు వచ్చింది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. దృష్టి ఎంత ముఖ్యం. దృష్టి లేనివాడు రాచరికం ఏం చేస్తాడు? ఏమిటి రక్షిస్తాడు రాజ్యాన్ని? ఇప్పుడు నాతో పోలేదు. రాజ్యము యొక్క రక్షణే సంకట స్థితిలోకి వెళ్ళింది. నీకు వచ్చిన కోపానికి నువ్వు నన్ను మాత్రమే శిక్షించి విడిచిపెట్టలేదు, అమాయకులైన వారి మీద కూడా ఈ శిక్ష యొక్క ప్రభావం పడిపోయింది. ఇది పౌష్యుడి యొక్క హృదయం. నా వరకు నువ్వు శిక్ష ఇస్తే ఏమో, కానీ నీ శాపవాక్కునందు అమాయకులు కూడా పడ్డారు. ఇప్పుడు నువ్వు పరిధి దాటావు కాబట్టి నీకు శాపవాక్కు ఇవ్వాలి, నీకు సంతానము కలగకుండుగాక అని శపించాడు. ఇప్పుడు ఏమైంది? పుస్తకాలు చదువుకున్నాడు, ఋషి రుణం తీరింది. యజ్ఞం చేస్తాడు, హోమం చేస్తాడు, దేవతల రుణం తీరింది. తను కొడుకుని కనలేదు, పుత్ర రుణం తీరలేదు, పితృ రుణం తీరలేదు. ఒక రుణం ఉండిపోయిందిగా. ఒక రుణం ఉండిపోయిన వాడికి స్వర్గలోక ద్వారం కూడా చూడనివ్వడు. కాబట్టి ఉన్నత లోకాలు లేవు, మూసుకుపోయి. నువ్వు నన్నంత దూరం తీసుకెళ్ళావు కాబట్టి నేను నిన్నింత దూరం తీసుకెళ్ళాను. నువ్వు అపుత్రకుడు వదుకోగాక అంటే ఏమైంది? ఇద్దరు స్వభావాలు పైకి వచ్చాయి. ధర్మం లేదని మీరు అనుకోకండి, ధర్మం ఉంది. కానీ స్వభావము ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి దుందుడుకుగా రజోగుణ తమోగుణ భూయిష్టమై పైకొచ్చి ధర్మాన్ని నొక్కేస్తుంది. నొక్కేసి అంత దూరం తీసుకెళ్ళిపోతుంటుంది. ఈ ఎంత జాగ్రత్త పడితే, ఎంత తపస్సు చేస్తే, ఎంత పరిశీలించుకుంటే తన స్వభావాన్ని తాను గెలవగలడో, ధర్మమునకు కట్టుబడి నిలవగలడో, ఏ స్థితి తర్వాత అంత గొప్ప స్థితిలో నిలబడగలడో. స్వభావమును గెలవడం ఎన్ని కోట్ల జన్మలుగానో జీవుడు అలవాటు చేసేసుకున్నది. అకస్మాత్తుగా ఇప్పుడు ఇలా పోగొట్టేసుకుందామంటే ఉత్తరక్షణం పోదు. ఎంతో సాధన 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 చేస్తే కానీ స్వభావమునందు మార్పు రాదు. జీవుడు పట్టుకెడుతుంటాడు యాత్రలో దాన్ని. కాబట్టి స్వభావము పైకొచ్చింది. ఆయన శాపవాక్కు విడిచాడు, ఈయన శాపవాక్కు విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఇద్దరు వేళ్ళు విరుచుకున్నారు. అయ్యయ్యో, నేను చాలా దూరం శపించేశాను. నువ్వు చదువుకున్న చదువు నీకు స్వర్గాన్ని ఇవ్వదు. ఎందుకంటే నువ్వు అపుత్రకుడిగా ఉండిపోతున్నావు. నాకున్నటువంటి ధర్మం, నాకున్న బలం ప్రజల్ని రక్షించడానికి ఉపయోగం లేకుండా చేశాను అని పౌష్యుడు అన్నాడు. నువ్వు నీ శాపాన్ని ఉపసంహారం చేసేయి. నువ్వు బ్రాహ్మణుడవు కనుక ఆ శాపాన్ని ఉపసంహారం చేయొచ్చేదో కొంతకాలం ఉండిపోయేటట్టుగానో, లేకపోతే తొందరగా అనుభవంలోకి వచ్చేట్టు, లేకపోతే శాపాన్ని ఉపసంహరిస్తున్నానో అను. అంటే వాక్కు యొక్క శక్తిని చెప్తోంది భారతం. అస్త్రము ఎంత గొప్పదో, శస్త్రము ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది వాక్కు. మీరు ఓ కత్తి పెట్టి కొట్టారనుకోండి, ఉదంకుడికి ఓ చేయి తెగిపోయి ఉండేది, అసలు ఇంకా వంశం లేకుండా పోయి ఉండేది కాదు. పౌష్యుణ్ణి లాగి లెంపకాయ కొడితే అప్పటికి కళ్ళంబడి నీళ్ళు వచ్చి ఉండేవి. కళ్ళే పోయి రాజ్యం పోవలసినటువంటి అవసరం ఉండేది కాదు, ప్రజలు బాధపడవలసిన అవసరం ఉండేది కాదు. అంటే వాక్కు యొక్క శక్తి అస్త్రశస్త్రముల శక్తి కన్నా గొప్పది. తొందరపడి తపస్సున్నవాడు వాక్కు విడిచిపెట్టేస్తే అవతలవాడు ఎంత బాధపడిపోతాడో కూడా ఆలోచించవలసి ఉంటుంది. లేదా ఈ వాక్కు ఇలా వచ్చింది అంటే, అంత తపోనిష్టాగరిష్ఠులైన వ్యక్తుల నోటి వెంట వాక్కు వచ్చింది అంటే దాని వెనక ఏదో బలీయమైన కారణం తరువుకుంటూ వచ్చి ఉండి ఉండాలి. లేకపోతే ఆ వాక్కు రాదు. ఈశ్వరుడు ఆ వాక్కు దేనికో పలికించి ఉండాలి. వెనక ఏదో బలీయమైన కారణం ఉందన్నమాట. ఏది జరిగి ఉండి ఉండాలి. కాబట్టి భారతం చదువుకోవాలి, తప్పదు. కాబట్టి నువ్వు ఉపసంహారం చేయి శాపాన్ని అన్నాడు పౌష్యుడు. ఈయనన్నాడు అలాగే నేను ఉపసంహరిస్తాను, నువ్వు కూడా ఉపసంహారం చేయి అన్నాడు. అంటే రాజు అన్నాడు, స్వభావము అన్న మాట ఎలా ఉంటుందో చెప్పాడు. ఇక్కడ స్వభావాన్ని అంగీకరించాడు. ఎంత త్రికరణ శుద్ధిగా
ఉన్నది ఉన్నట్టు స్వభావమును గురించి మాట్లాడేవాడు ఉండడు. నా స్వభావం ఇదండి అని చెప్పడు. పైకి ఒకలా కనపడతాడు, లోపల ఒకలా ఉంటాడు. పైకి కనపడినట్టు లోపల ఉన్నాడని మీరు అనుకోలేరు. స్వభావం అన్నది చాలా కష్టం. ఇక్కడ పౌష్యుడు స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, నన్నయ్య గారి పద్యాల్లో ఈ పద్యం చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పద్యం. అంటే కారణం ఏమిటో తెలుసా అండి? ఏదో రాజు గురించి చెప్పింది, శిష్యుడి గురించి చెప్పింది కదా, స్వభావ వర్ణనం చేసి దాన్ని గురించి చెప్పడమే చాలా కష్టం. అసలు అలా కన్ఫెషన్ అంటారు, ఉన్నదన్నట్టు మాట్లాడడం ఉండదు. రెండు, స్వభావాన్ని గెలవడం ఎంత కష్టమో చెప్తుంది. కాబట్టి ఆయన నాడు నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపు ఓపండతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమరింపగన్. ఆయన నాడు నిండు మనంబు నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు. బ్రాహ్మణులు గొప్ప తపస్సు చేసి ఉంటారు. వాళ్ళ మనసు నవనీతంలా ఉంటుంది, అప్పుడే తీసినటువంటి వెన్నముద్దలా ఉంటుంది. కానీ పలుకో దారుణంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. కానీ మాట అలా మాట్లాడారు అంటే అవతల వారిని దిద్దడానికి మాట్లాడతారు తప్ప మనసు, వారి స్వభావమునందు దోషం లేదు. వారి స్వభావం చాలా మంచిది. అమృత హృదయుడు బ్రాహ్మణుడు, అలా ఉండాలి. కాబట్టి ఆయన వాక్కు కఠినంగా ఉన్న మనసు వెన్నలా ఉంటుంది. కాబట్టి వాక్కు కఠినమైనది వచ్చినా మళ్ళీ దాన్ని తిప్పి అనుగ్రహించగలిగిన లక్షణం బ్రాహ్మణుడికి సహజంగా ఉంటుంది. కానీ నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము. రాజులందో మాట వెన్నపూసలా ఉంటుంది, మనసు వజ్రంలా కాఠిన్యంతో ఉంటుంది. ఇంత కఠినమైన మనసు ఉన్నవాడు ఇప్పుడు మంచిగా ఉన్నట్టు ఉన్నా మనసు వెన్నపూస కాదు కాబట్టి తీయలేడు శాపవాక్కుని. కాబట్టి నువ్వే తీయగలవు బ్రాహ్మణుడు, కాబట్టి నువ్వు తీయి, నేను తీయలేనన్నాడు. ఇప్పుడు ఆ కుండలమలను పట్టుకున్నాడు, గబగబా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆయన ఆచమనం చెయ్యవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆచమనం చెయ్యవలసిన పరిస్థితి అన్నప్పుడు మీరు దాన్ని ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చు. శరీరమునకు అన్నదానికి కొన్ని అవసరములు ఉంటాయి. లోపల ఉన్న పదార్థాన్ని బయటికి పంపవలసి ఉంటుంది, పైన ఉన్న పదార్థాన్ని పిండాండమును పోషించడానికి తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి అందులో ఏది జరిగినా మళ్ళీ ఓసారి ఆచమనం చేయవలసి ఉంటుంది. ఆచమనం చెయ్యాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఒక నది ఒడ్డున ఇక్కడ ఏది కూడా మలమూత్ర విసర్జన జరగదు అని నమ్మకం. ఎందుకని అంటే మనకు ఒక ధర్మం ఉంది లోకంలో. ఏమిటా ధర్మం అంటే, నది ఒడ్డున కానీ నదీ జలముల యందు కానీ మలమూత్ర విసర్జన వంటివి చేయరాదు. ఎందుకంటే నది పరమ పవిత్రమైనది కనుక. కానీ వర్షాలు పట్టలేదు అంటే, లేకపోతే లోకంలో రకరకాల వ్యాధులు వస్తున్నాయి, లోకంలో రకరకాల ఉపద్రవాలు వస్తున్నాయంటే ఇవాళ మనం సనాతన ధర్మంలో శాస్త్రవాక్కుని విస్మరించాం. కాబట్టి నదీ తీరములన్నీ ఎంత భయంకరమైన స్థితిలో ఉంటాయో, సూర్యోదయ కాలమునందు నదీ జలములను మనం ఎంత అవమానం చేస్తున్నామో, ఎలా ప్రవహిస్తాయి నదీ జలాలు ప్రవహించమంటే, ఇన్ని పథకాలు పెట్టండి, ఇన్ని మరుగుదొడ్లు కట్టివ్వండి, నదీ తీరములే మరుగుదొడ్లు. కాబట్టి ఆ రోజులలో ఉదంకుడు నమ్మాడు, నదీ తీరము పరిశుద్ధముగా ఉంటుంది, ఎవ్వరూ ఇక్కడ అటువంటి తప్పు పని చెయ్యరు. కాబట్టి కుండలములను నది ఒడ్డున పెట్టి నదీ జలములను ఆచమనం చేస్తున్నాడు. ఆచమనం చేస్తుంటే తక్షకుడు దిగంబరుడిగా వచ్చాడు, ఒంటి మీద బట్టలు లేనివాడిగా. అంటే ఇంకా అంతకన్నా అపవిత్రమైనటువంటి దర్శనం లోకంలో ఇంకోటి ఉండదు. అంత అపవిత్రమైన వాడిగా వచ్చి ఇప్పుడు ఆ కుండలములను పట్టుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే వెంటపడ్డాడు. నాగరాజుగా మారి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద పుట్ట యొక్క కలుగులోకి వెళ్ళిపోయాడు. ఉదంకుడికి ఒక పెద్ద బాధ ఉంది. ఎప్పుడో అప్పుడు తేవచ్చులే, ఈలోగా గురువుగారు చెప్పినటువంటి మంత్రతంత్రాలతో మనం ఏదో చేద్దామంటే కుదరదు. ఎందుకని, పక్కనే కదా అని చెప్పి ఆవిడ నీటికి 4వ రోజున నేను ధరిస్తాను, దానికి కావలసినటువంటి రీతిలో నేను స్నానం చేసి సిద్ధంగా ఉంటానని చెప్పింది గురుపత్ని. ఈ లోపల పట్టుకెళ్ళిపోవాలి కుండలాలు. కాబట్టి ఇప్పుడు గురువుగారి దగ్గర చదువుకున్న రోజులలో తనంత తానుగా ప్రయత్నం లేకుండా వచ్చిన అష్టసిద్ధులున్నాయే, అవి వాడుకుందామని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అందుకని పౌష్యమహారాజు దగ్గరికి నడిచెళ్ళాడు, పౌష్యమహారాజు దగ్గర నుంచి నడిచొచ్చాడు. లేకపోతే వాయుగమనం చేసి వెళ్ళిపోతాడు. ఆయనకి వాటి మీద ఆసక్తి లేదు. కాబట్టి అసలు నాకు ఈ సిద్ధులు ఉన్నాయి అని కూడా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు వాటి అవసరం వచ్చింది. దేనికి వచ్చింది? గురువు దక్షిణ సమయానికి చెల్లించాలి. అందుకని ఆయన అష్టసిద్ధుల్ని ఆధారం చేసుకుని తాను కూడా తక్షకుడు వెళ్ళిన మార్గంలో పుట్టలో నుంచి పాతాళంలో నాగలోకానికి వెళ్ళిపోయాడు. తీరా నాగలోకానికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కనపడరు.